మెడ నడుము నొప్పులు రాకుండా ఎలాంటి దిండు వాడాలి, ఎలాంటి ఫోమ్ బెడ్ వాడాలన్నది పర్టికులర్గా చాలామందికి క్వశ్చనబుల్గా ఉంటుంది. యూజువల్గా మెడకు కనీసం ఒక 3 to 4 ఇంచెస్ స్పాంజీ అంటే మెత్తటి మెడ దిండు వాడుకోవాలి. ఎప్పుడైతే మన ఆర్చ్ ఎలా ఉంటుందంటే ఇలా వచ్చి ఇలా పోయి మళ్ళీ ఇలా ఛాతీలో ఉంటుంది, మళ్ళీ నడుములో ఇలా ఉంటుంది, తర్వాత మళ్ళీ స్లాంగ్ అవుతుంది. సో యూజువల్గా ఏదైతే బెడ్ ఈ కర్వేచర్ని మెయింటైన్ చేసి కంఫర్ట్ని ఇస్తుందో అలాంటి బెడ్ వాడితే సరిపోతుంది. దిండుగా మనం ఒక 3 to 4 ఇంచెస్ పిల్లోని, సాఫ్ట్ పిల్లోని వాడడం వల్ల మనకి అబ్నార్మల్ ప్రెషర్స్ పడకుండా మనకు ఎలాంటి పెయిన్స్ కానీ స్పాజమ్స్ అంటే అప్పుడప్పుడు ఈ యొక్క పడుకునే పరిస్థితి సరిగ్గా లేనప్పుడు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి చేతులలో, కాళ్ళల్లో. అది దాని ముఖ్య కారణం ఏంటంటే మన నరాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ ఒత్తిడి లోనవటం వల్ల మనకు అక్కడ స్పర్శ తగ్గిపోవడం, తిమ్మిర్లు రావడం లాంటివి వస్తాయి. సో అలాంటివి రాకుండా ప్రాపర్గా మనకి యూఫోమ్ కానీ లేకపోతే మెత్తటి కాటన్తో కానీ చేయించుకొని అవి మెత్తలు కానీ లేకపోతే మనకు పరుపులు వాడితే ఇలాంటి మెడ నడుము నొప్పులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో యూజువల్గా చాలామందికి అలవాటు డబుల్ దిండు పెట్టి పడుకోవడము, తద్వారా వాళ్ళకు నెక్ పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి. అలాంటి అలవాటు పెట్టుకోకూడదు. కానీ కొంతమందికి అది అలవాటుగా మారిపోయి దిండును డబుల్గా ఫోల్డ్ చేసి పడుకోవడం, 2 దిండులను పెట్టి పడుకోవడం కొంతమందికి అలవాటు అవుతుంది. అలవాటు అయిన వాళ్ళకు ప్రాబ్లం లేదు, కానీ అలవాటు కాని వాళ్ళు అబ్నార్మల్గా పడుకుంటే తప్పకుండా ఈ దిండు అలాగే బెడ్ కూడా మనకు అబ్నార్మల్ ప్రెషర్స్ వల్ల బోనీ పాయింట్ దగ్గర పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది, లేకపోతే నరాలు స్పాజమ్స్కి పోయి నడుము నొప్పి కానీ మెడ నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇలా కేర్ఫుల్గా ఉంటే మనకు దిండు సక్రమంగా వాడుకుంటే పెయిన్స్ వచ్చే ఆస్కారం లేదు.